దానివల్ల మనకు దయచేసిన ఆశీర్వాదం ఏంటంటే నిత్య విమోచన. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉండేటట్లుగా ఆయన గొప్ప కార్యాన్ని చేస్తే దాన్ని మర్చిపోయి, దాన్ని విడిచిపెట్టి, దాన్ని తృణీకరించి, దాన్ని అలక్ష్యం చేసి ఈ రోజున నడిపించబడే తీరు గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు మీ మనస్సాక్షిని సరిచేయునుగాక. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పుంటా, లోకమంతా నిన్ను గురించి ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. అర్థమవుతుందా? లోకమంతా నీతిమంతుడని నీ మనస్సాక్షి ఉంటుందే, అది నువ్వు దుర్మార్గుడు అంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు దుర్మార్గుడివే. ఎందుకని? పై వేషం లోకం చూస్తుంది, లోపల వేషం చూస్తుందా? ఇప్పుడు నేనున్నాను, మీ పై రూపం చూస్తాను, లోపల రూపం చూడగలనా? నేనున్నాను, నా పై రూపం మీరు చూస్తారు, లోపల రూపం చూడగలరా? ఎవరి లోపల రూపం ఎవరికి కనిపించదు, వారికి తప్ప. కనుక లోకమంతా దుర్మార్గుడని నీ మనస్సాక్షి ఉందే, నువ్వు దుర్మార్గుడు కాదురా, వాళ్ళు అన్నది నువ్వు చెయ్యలేదు, అలా బ్రతకలేదు, నువ్వు నీతిమంతుడు అన్నావు అనుకో, అందరూ దుర్మార్గులన్నా నువ్వు నీతిమంతుడు అన్నావే, మనస్సాక్షి అన్నదే, అదే కరెక్ట్, నువ్వు నీతిమంతుడివే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో మనస్సాక్షిని త్రోసివేయకండి. మనస్సాక్షిని ఎప్పుడూ త్రోసివేయమాక, అలక్ష్యం చేయమాక, కాళ్ళతో తన్నుకుంటే వెళ్ళమాకండి. లోపల ఒక స్వరం వినపడుతూనే ఉంటుంది, జాగ్రత్త, నువ్వు మాట్లాడే మాటలు తప్పు, చెప్పే మాటలు తప్పు, నడిచే నడక తప్పు, ప్రవర్తించే ప్రవర్తన అప్పుడు సరి చేసుకో, సరిపోయే, అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో విమోచించబడిన వారు ఎలా ఉంటారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 35:9-10 యెషయా పుస్తకం 35:9. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి వస్తారు, తిరగకుండా రారు. అర్థమైందా? పాటలు పాడడం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు కదా. రాగం వచ్చిన వాళ్ళు పాడుతున్నారు, రాగం రాని వాళ్ళు పాడుతున్నారు. యేసయ్య గారు అప్పట్లో చెప్పేవాళ్ళు, కొంతమంది బాత్రూంలో పాడుకునే సింగర్లు ఉంటారంట, కొంతమంది స్టేజ్ మీద పాడే సింగర్లు ఉంటారంట, కొంతమంది మీటింగ్లో పాడే సింగర్లు ఉంటారంట. అందరూ సింగర్లే. హల్లెలూయా. అర్థమవుతుందా? పాటలు పాడడం చాలా ఈజీ. అర్థమైందా? అక్కడ రాయబడిన మాట చూడండి, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు ఏం చేస్తారు? తిరిగి తిరగకుండా కాదు, నీ మనసు తిరగకుండా కాదు, నీ ప్రవర్తన మారకుండా కాదు, నీ స్వభావం మారకుండా కాదు, తిరిగి వస్తారు, తిరిగి సియోనుకు వస్తారు, తిరిగి వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుతారు. తిరగకుండా నడిపించబడు ప్రియ దేవుని బిడ్డలారా, అది ముఖ్యం, అది కావాలి. అది నా ప్రభు నిశ్చయముగా మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. వారి తలల మీద ఏముంటుందంట? నిత్యానందం ఉంటుంది. వారు ఆనంద సంతోషములు గలవారై వస్తానే ఉంటారండి. మందిరానికి ఎలా వస్తారయ్య అంటే ఏడు ముఖం పెట్టుకొని, అదేదంటారే అలా పెట్టుకొని అంతా పోగొట్టుకున్నలాగా అలా రారు, అలా ఉండరు. ఎలా ఉంటారంటే, దేవుడు నిన్ను విమోచించాడు కనుక, నిత్య విమోచన కలుగు చేశాడు కనుక మంచి మనస్సాక్షి కలిగి ఆయన్ని పాడుతూ స్తుతించుదువుగాక. హల్లెలూయా. ఆనంద సంతోషములు గలవారై వచ్చుదురుగాక. ఎలా? తిరిగి, ఆ మాట మర్చిపోకూడదు ఎప్పుడు, తిరిగి. హల్లెలూయా. అటు కృప దయచేయునుగాక. బైబిల్లో ఉంది కదా, నీతిమంతుల గుడారాలు రక్షణ గురించి ఉత్సాహ సునాదాలు వినపడును, యెహోవా దక్షిణ హస్తం, చెప్పండి, సాహస కార్యములు చేయును. మనం నీతిమంతులు, మనం ఏమండి, మనం ప్రభు ద్వారా విమోచించబడిన వారు, మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలని ప్రభు కోరుకునే ఈ లోకానికి వచ్చి పునరుద్ధరణుడయ్యాడు ఆయన.
దాన్ని మనం వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదాము గాక. ఇంకోటి చూస్తారా, చూడండి. యోహాను స్వర్తమానం 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి నిలిచి ఏంటంట, మీకు సమాధానము కలుగునుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళు అప్పటికే భయపడుతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. యేసు ప్రభు మామూలుగా చెప్పిన మాట ఏంటి, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తీస్తే నేను లోపలికి వస్తాను, వానితో నేను నాతో వాడు కదా. ఇప్పుడు వాళ్ళు తలుపులు మూసుకునే ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి పోయి పెటా 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 అని తలుపు తట్టాడా? తట్టిండి వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటికి ఎలా ఉన్నారు? అప్పటికేమనుంది? ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసుకుని ఉంటే ఏమండి, ఇప్పుడు పోయి యేసుప్రభు పెటా 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 తట్టి శిష్యులారా నేనే మీకోసం వచ్చా చూడండి అని అన్నాడా? తీయండి అన్నాడా? అర్థమవుతుంది దేవుని బిడ్డలు, గమనించండి. అప్పటికే భయపడుతూ ఉన్నాను, అప్పటికే దిగులు, అప్పటికే కలవరం, అప్పటికే కలత. వారి గుండెల్లో ఉన్న ఆ స్థితిని గుర్తెరిగి ఇప్పుడు నేను తలుపు తడితే ఎవడు ఎక్కడి నుంచి దూకుతారో, ఏమైపోతారో, ఏం జరుగుద్దో అని ముయ్యబడిన తలుపులు ముయ్యబడే ఉన్నాయి. యేసుప్రభు మధ్యలో ఈయనకి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు, మీకు సమాధానం కలుగునుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మీకు సమాధానం కలుగునుగాక. ఈ రోజున ఈ మాటలుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవిత అనుభవాన్ని గుర్తెరగాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నాను. ఒకవేళ ఏ భయాందోళన మధ్యలో మీ వ్యక్తిగత జీవితం నడిపించబడుతుందో నాకైతే తెలియదు, కానీ నిన్ను ప్రేమించిన నజరేయుడైన యేసయ్య, నువ్వు భయపడుతున్న భయములో ఏమన్నా ఆయన అంటాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. మీకు చాలాసార్లు చెప్పా, మీకు దేనికైనా సరే నువ్వు ముందు భయపడకూడదు. అర్థమవుతుందా? దేనికైనా సరే, ఎటువంటి పరిస్థితులకైనా సరే భయపడే పరిస్థితులు ఉండకూడదు. ఆ మధ్య మీకు తెలుసు కదా, కరోనా వచ్చింది వ్యాప్తి చెందుతుంది అని మా ఊరికి కూడా వచ్చింది, నాకు కూడా వస్తుందేమోనని వాడు ఇన్ని మాత్రలు తినాడంట. లేని పని మొత్తం ఆ మధ్య యూట్యూబ్లో కూడా పెట్టారు కదండి. యూట్యూబ్లో, తర్వాత ఫేస్బుక్లో, తర్వాత వాట్సాప్లో కూడా షేర్ చేశారు కంటే ముందుగానే ఈయన తినాడంటాడు. మొత్తం వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మొత్తం పేపర్లు మొత్తం తినాడు. రాహముందు చేశాడు. ఇక్కడే తెలీదా మీకు? భయం. యేసు ప్రభువు వారు చెప్పిన మాటల్లో అనేక సార్లు వ్రాయబడిన మాట, భయపడకుడి. హల్లెలూయా. మీరు భయపడవద్దు. దేనికైనా సరే నువ్వు భయపడ్డం మానేసే ముందు ఆ భయాన్ని నీలో నుంచి తొలగించుకో. అప్పుడు జీవితాలు ఎలా ఉంటాయంటే సమాధానకరంగా ఉండునుగాక. హల్లెలూయా. రాబోయే రోజులను గురించి భయం. ఏమండి, ఇప్పటికే 3 నెలలు అయిపోయింది, 4వ నెల కూడా ప్రారంభమైంది. ఏదో అనుకున్నాను, ఏదేదో జరుగుతుంది, ఏదేదో జరిగింది, ఇంకేం జరుగుద్దో. సంవత్సరం ప్రారంభంలో మీరు చూడగా చెప్పండి, మీరు చూడగా మీ హృదయం ఉల్లసించునని దేవుడు, అబ్బా ఎంత మంచి వాగ్దానం అని చెప్పేసి ఏమండి ఎగిరి గంతులు వేసాము. ఆ గంతులు వేసిన 4వ రోజు 5వ రోజు ప్రారంభమైనవి. ఇప్పటికే మా హృదయంలో ఉల్లాసము
లేదు అని నువ్వు అనుకుంటా. ఇప్పటికే ఇలా జరిగింది, ఇంకేం జరుగుద్దో, ఇంకేం జరగబోద్దో అని భయపడమాక ప్రియ సహోదరుడా, సహోదరి. నిశ్చయముగా కృషించిన నిన్ను నా ప్రభువు నింపునుగాక. హల్లెలూయా. కృషించిపోయిన నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన నింపునుగాక, సమాధానంతో నింపునుగాక, సమాధానం దయచేయునుగాక. భార్యాభర్తలకు మధ్యలో చాలా మందిని చూడండి దేవుని బిడ్డలారా, సమాధానం లేదు. భార్య ఒక చోట ఉంటే భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, గుట్టకొకరు పుట్టకొకరు అంటారు చూడండి. అలా అలా అయిపోయిన వారు ఎంతోమంది ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ వ్యక్తిగత జీవితంలో నిశ్చయముగా నీవు నమ్ము, విశ్వసించు. ఈ పునరుత్థానపు దీవెన నా ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి చేతుల్లో బంగారం బెట్ల, యేసు ప్రభు శిష్యుల చేతుల్లో వెండి బెట్ల, మణిమాణిక్యాలు బెట్ల. యేసు ప్రభు వారి చేతుల్లో ఏమంటే వజ్ర వైడూర్యాలు బెట్ల, విలువైనవి బెట్ల. ఈ లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు వారికి ఇవ్వలేదు. కానీ ప్రభు అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. ఆలోచన చేయండి. వెండి బంగారాలు ఇవ్వలేనిది, మణిమాణిక్యాలు ఇవ్వలేనిది, వజ్ర వైడూర్యాలు ఇవ్వలేనిది, ఆస్తులు ఇవ్వలేనివి, ఎవరు ఈ లోకంలో ఇవ్వలేనిది సమాధానం. అది ఎవరిస్తారంటే నజరేయుడైన యేసయ్య దయచేయునుగాక. ఆయన ఎవరైనా సమాధాన, చెప్పండి, ఆయన ఎవరు? సమాధాన కర్త. ఆ స్థితిని మీరు గుర్తెరుగుదురుగాక. బైబిల్లో సమాధానకర్త, సమాధాన పరిచయ దేవుడు అని వ్రాయబడిన మాటలో మనం గమనించగలం. ఇంగ్లాండ్ దేశంలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు ఆర్టిస్టులందరినీ పిలిపించాడంట. ఆర్టిస్టులందరినీ పిలిపించి సమాధానముగా ఉన్న ఆ ఆర్ట్ నాకు కావాలి అని పిలిపించిన వాళ్ళకి చెప్తే, మీరు ఎన్ని రోజులైనా సరే, ఒక రోజులో చేస్తారా చేయండి, 100 రోజుల్లో చేస్తారా చేయండి, ఓ సంవత్సరం రోజుల్లో చేస్తారా చేయండి, ఎన్ని రోజులైనా సరే, దానికి ఎంత ఖర్చు అయినా పర్లే, మీకు తిండి పెడతా, మీకు కావాల్సిన పైసలు ఇస్తా, నాకు అది కావాలి అని చెప్పాడంట. ఇక వాళ్ళందరూ పాపం రంగులు తీసుకొని ఇంత వైట్ షీట్ తీసుకొని ఒక్కొక్కడు గీయడం ప్రారంభించాడు. ఆర్టిస్టులు అందరూ వాళ్ళ టాలెంట్ చూపిద్దామని మొత్తం గీయడం ప్రారంభించారండి. గీసేసిన తర్వాత ఆ రాజుగారి దగ్గరికి తీసుకొస్తే అన్నీ ఒక్కొక్కటి పడేశారు, అన్నీ పడేశారు. వాటిల్లో అంతమంది గీసినట్టు అన్నిటిలో ఓ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒకటి చూస్తూ ఉన్నాడు. ఇది కూడా ఏదో నాకు కొంచెం ఇదిగా ఉందే అని ఒకటి తీసేయబోతా ఉన్నాడు. అది ఎలాంటి తెలుసునండి, ఆ షీట్లో మొత్తం గ్రీనరీ, అంటే పచ్చదనం. ఇప్పుడు పచ్చదనం చూస్తే బాగుంటుంది కదండి, కళ్ళకి బాగుంటుంది కదండి. తర్వాత ఆ హృదయంలో ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది కదా, ఎంత బాగుంది అనిపిస్తుంది కదండి. అలాగా ఆ ఆర్ట్ వేసేసాడంట. అందులో చెట్లు ఏమండి, అందులో కొండలు, అందులో లోయలు, అందులో జలపాతాలు, అందులో వాటర్ ఫాల్స్ అన్నీ వేస్తే అది చూసి ఏందో తక్కువగా ఉంది అని చెప్పేసి అని అది కూడా పక్కన పడేసాడంట. పక్కన పడేసి ఇంకొక్కటే, నాకు నచ్చింది ఇదేరా ఇదేరా సమాధానము అనేదానికి అది ఆయన తర్వాత ప్రచురించారు కూడా అనుకుంటా, నాకు తెలిసి. అది ఎలా ఉంది తెలుసునండి, ఆయన వేసినట్టుగానే గ్రీనరీ ఉంది, చెట్లు ఉన్నాయి, ఎత్తైన చెట్లు ఉన్నాయి, ఏపుగా పెరిగిన చెట్లు ఉన్నాయి. ఏమండి, వాటి కొమ్మలు, ఆ తర్వాత ఆ పైన పెట్టలు, ఆ తర్వాత ఏమండి ఆ పెట్టల్ని లేదా ఆ పక్షులను చూస్తే ఓ ప్రక్క తుఫాను ఉంటుంది. తుఫాను గాలి వస్తే ఆ గాలి వాటిని చెట్లు కొడుతూ ఉంటే ఇలా ఇరబోసుకుంటాయి కదండి, ఆకులన్నీ ఇలా ఉంటాయి కదండి, అలా ఉన్నాయి. ఆ తర్వాత ఆ చెట్ల మీద నా పిట్టలు కూడా ఎగిరిపోవాలని, ఒకటి ఎగిరిపోదాం, ఒకటి ఇట్లా కొట్టుకుంటా ఆ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. ఓ ప్రక్క వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఓ ప్రక్క కొండలు ఉన్నాయి, ఓ ప్రక్క లోయలు ఉన్నాయి, ఓ ప్రక్క ఏమంటే జలపాతాలు అన్నీ ఉన్నాయి. అయితే అంత గాలికి
చెట్లు ఊగుతూ ఉన్నా, పక్షులు పారిపోతూ ఉన్నా, అక్కడ వేసిన ఆ ఒంటెలు లేదా ఆ ఎడ్లు, ఆ గొర్రెపిల్లలు మొత్తం పారిపోతూ ఉన్నా ఓ కొండ ఉందంట. అందులో ఒక కొండ ఉంది. ఆ కొండలో చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఏమంటే చూస్తూ ఉంటే రెండు పావురాలు అలా ఎగురుతూ ఉన్నాయండి ప్రశాంతంగా. ఇదిరా సమాధానం అంటే, ఇదిరా నాకు నచ్చింది అని ఆ రాజుగారు వాళ్ళకి ఎంతో బహుమతి ఇచ్చి పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. తుఫాను చెలరేగుతాయి, ప్రవాహాలు వస్తాయి, ఏమండి చెట్లు పడిపోతాయి, గాలులు వీస్తాయి. అయినా అన్నీ చలించిపోతున్నా, అన్నీ భయపడి పరుగులు తీస్తున్నా, పారిపోతూ ఉన్నా ఆ కొండ ఉంది. ఆ కొండ ఆ గుహలో ఆ ద్వారంలో రెండు పావురలా ఎగురుతుంది. ఏ భయము అనేది లేకుండా, దిగులు, చింత, కలవరము, కలత అనేది లేకుండా. హల్లెలూయా. అన్నీ వస్తాయండి, అన్నీ ఉంటాయండి. అయితే నువ్వు యేసుప్రభు అంటే ఆశ్రయమైన బండ. హల్లెలూయా. మనల్ని వెంబడించిన బండ, వెంబడిస్తున్న బండ. ఆ బండలో మన వ్యక్తిగత జీవితాలు ఉంటే నెమ్మదిగా, ఆనందంగా, సంతోషంగా, సమాధానకరంగా నడిపించబడతానే ఉంటుంది జీవితం. ఏ భయం లేకుండా, దేనికి భయపడకుండా. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. మీకు మధ్య నిలిచి ఏం చెప్పాడంట? మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఈ ఆశీర్వాదాలతో ప్రభు నిశ్చయముగా తృప్తిపరిచి నడిపించునుగాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు అని నామకార్థంగా ఒకవేళ పండగను ఆచరిస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరి. నిన్ను ప్రేమించిన వారు నజరేయుడైన యేసు మన కొరకే ఈ లోకానికి వచ్చారు. మన కొరకే ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మన కొరకే మరణించారు, మన కొరకే పాతి పెట్టబడ్డారు, మన కొరకే తిరిగి లేచారు. మరలా మన కొరకే ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు. ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? నా ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడిన మాటలు గుర్తెరుగు. ఏ విషయమై నువ్వు కన్నీరు విడుస్తున్నావో గుర్తెరుగు. అనారోగ్య విషయమై కన్నీరు విడుస్తున్నావా? ఆర్థిక దరిద్రత విషయమై కన్నీరు విడుస్తున్నావా? చెప్పుకోలేని బాధతో, వేదనతో, సమస్యతో సతమతమైపోతూ కన్నీళ్లు వీస్తూ ఉన్నావా? కన్నీళ్ళ మధ్య కాపురం చేసుకునే ఆ పరిస్థితులు కలిగి ఉన్నాయా? ఏంటి నా పరిస్థితి, ఏంటి ఈ కర్మ, ఏంటి ఈ తలరాత అని బాధపడుతూ ఉన్నావా? నా దేవుడు నీ కన్నీటిని తుడుచునుగాక. యేసయ్య నీ కన్నీరు తుడుచునుగాక. అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పి ఆమె కన్నీరు తుడిచిన దేవుడు ఈ రోజున ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీరు తుడుచునుగాక. కన్నీటిని నాట్యంగా మార్చునుగాక. మీ కన్నీటిని నాట్యంగా చేయునుగాక. మీ అంగలార్పుని ఆయన ఆరంభంగా చేయునుగాక. మీ దుఃఖాన్ని సంతోషంగా చేయునుగాక.
ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ కన్నిటిని ఆయన తొడవాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. విశ్వసించు, విశ్వసించు. మారిపోయే మనుషులు నమ్ముకుంటూ ఉన్నావా? మోసరవెల్లిలాగా మారిపోయే మనుషులు నమ్ముకుంటూ ఉన్నావా? మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్యను నమ్మావా? యేసయ్యను నమ్ముదువు గాక. ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు, నీ కన్నిటిని ఆయన తుడుచును గాక. ఓ గాడ్, ప్రైజ్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆలోచించు సహోదరుడా, సహోదరి. ఏ బాధ మధ్యలో, ఏ ఇరుకు మధ్యలో, ఏ సమస్యతో, ఏ కన్నీటితో నా దేవుని సంధికి వచ్చావు గుర్తులు. అదిగో ఆయన్ని కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. ఆయన్ని కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు సహోదరుడా, సహోదరి. ఆయన్ని కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. ఓ గాడ్, ప్రైజ్ హల్లెలూయా. ఆయన నీకు నిత్యమైన విమోచన కలుగు చేశాడు. ఆయన నిన్ను విమోచించాడు. ఎందుకు తెలుసునా? పాటలు పాడుచు తిరిగి సియోనుకు వస్తావు అని. పాటలు పాడుచు తిరిగి తిరిగి ఆయన సన్నిధికి వస్తావని, ఆయన సన్నిధిలో బ్రతుకుతావని, మంచి మనస్సాక్షి కలిగి జీవించే జీవితం నువ్వు చేస్తావని ఆశపడి ఆయన నీకు నిత్య విమోచన కలుగు చేశావు. ఈ రోజున ఆలోచించు. మనస్సాక్షి త్రోసివేసావా? మనస్సాక్షి తృణీకరించావా? గుర్తుడికి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితానికి మనస్సాక్షి ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో బ్రతికి బట్టగట్టేదానికి, నీతిగా బ్రతికేదానికి, ఒకవేళ నిన్నిచ్చిన అవమానపరిచిన లేదా ఎన్ని మాటలు అనుకున్నా అన్నా నీ మనస్సాక్షి స్వచ్ఛముగా ఉండునుగాక. నీ మనస్సాక్షి నీతో చెప్పునుగాక. ఆలోచించు. ఒకవేళ మనస్సాక్షి ఏం చెప్పినా పర్వాలేదు, మనం చేయాల్సింది చేయాలి అని అనుకుంటూ ఉన్నావా? త్రోసివేశారు. చెడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు అలా కాకముందే నా ప్రభు నీకు తెలియజేసిన మాట. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. భయపడి తలుపులు మూసుకుని ఉన్నావా? ఆలోచించు. భయాందోళన మధ్యలో జీవితం నడిపించుకుంటూ ఉన్నావా? ఏ విషయంలో భయపడుతూ నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం కరువైందో ఆలోచించు. నా ప్రభువు చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీ హృదయములో సమాధానం కలుగునుగాక, మీ కుటుంబంలో సమాధానం కలుగునుగాక, నీ ఉన్న ప్రాంతంలో సమాధానం కలుగునుగాక, యేసు నామములో సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. యేసు ప్రభువారు వెండి బంగారాలు ఇవ్వలేదు, మరి మాణిక్యాలు ఇవ్వలేదు, వజ్ర వైడూర్యాలు ఇవ్వలేదు శిష్యులకి. ఆయన అన్నారు, శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా ప్రియ సహోదరుడా, సహోదరి? నిశ్చయముగా మీ గుండెల నిండా నా ప్రభు సమాధానము దయచేయునుగాక, సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక, సమాధానము దయచేయునుగాక. అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? మనల్ని ప్రేమించిన వాడు నజరేయుడైన యేసు. ఈ సందర్భంగా ప్రభు నీతో మాట్లాడిన మాటలే గుర్తు చేసుకో, నెమరు వేసుకో, తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
పునరుద్ధానపు ఆరాధనలో మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పునరుద్ధాన బలాన్ని మేమందరం అనుభవించాలని, మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. మహామహిమతోనూ పునరుద్ధానపు శక్తితోనూ మీ బలముతోనూ మా మధ్యలోకి దిగి వచ్చి ప్రతి ఒక్కొక్కరి మీద మీ యొక్క ఉన్నతమైన ప్రభావాన్ని, మహిమని, మీ శక్తిని కుమ్మరించినందుకు స్తోత్రాలయ్యా. ఆరాధన ద్వారా మహిమ పొందారు. ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు పునరుద్ధానుడుగా, సజీవుడుగా మీరు లేచారని, ఈ లోకంలో మరెవ్వరూ కూడా నాయన అయా చనిపోయిన వారు తిరిగి లేచి మరలా సజీవులుగా జీవించిన వాళ్ళు ఎవరు లేరని మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు యేసయ్యా. మీరు సజీవుడిగా ఉండి అయా మాతో మాట్లాడుతూ మమ్మల్ని ప్రభా పలకరిస్తూ వస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు పునరుద్ధానుడైన ఆ దినమున ప్రభా మగ్దలేని మరియ ఏడుస్తూ ఉన్నప్పుడు అయ్యా దేవుణ్ణి చూడాలి, ఆయన ఎక్కడ ఉంచారో చెప్పమని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రభా మీరు పలకరించి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆలోచించి అయ్యా అడిగి పలకరించి పరామర్శించిన దేవుడు నాయన. ఇక్కడ చేరిన బిడ్డలు ఎవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ పరిస్థితిని బట్టి కన్నీళ్లు విడుస్తున్నా నమ్మదగిన దేవుడో ప్రభా, ప్రతి ఒక్కరి కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, నిశ్చయంగా వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధలని ఎరిగి ఉన్న దేవుడు, హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు నాయన. అంతరంగంలో ఉన్న ప్రతి బాధ, ప్రతి కన్నీళ్లు మీ నామములో విడుదల కలుగు చేయండి యేసయ్యా. ఆశ్చర్యమైన సహాయం చేయగల దేవుడు. మనుషులు ఒకవేళ అయ్యా మర్చిపోవచ్చు, మేమున్నామని చెప్పొచ్చు, కానీ దాన్ని చేయలేకపోవచ్చు. కానీ నిజ దేవుడు, సజీవుడు, మాట్లాడే దేవుడు, పరామర్శించే దేవుడు, మీలాంటి దేవుడి లోకములో ఎవరు లేరు నాయన. మీలాంటి దేవుడిని మేము కలిగి ఉన్నాం కనుక మా దుఃఖాన్ని నాట్యంగా మార్చి సంతోషంతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. నిత్య విమోచన కలుగు చేసే దేవుడు, నీవు విమోచించిన వాళ్ళు అయ్యా సంతోషంతో పాటలు పాడుకుంటూ సియోనుకు తిరిగి వస్తారని మీ లేఖనాల్లో నుండి మాట్లాడుతూ వచ్చిన దేవుడు, నువ్వు విమోచించే దేవుడు. ఈ బిడ్డలు ప్రభా ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా వాటిలో నుంచి మీరు విమోచించండి. పాపంలో నుండి, లోకంలో నుండి ఒకవేళ మంచి మనస్సాక్షిని పోగొట్టుకొని దేవునికి విరోధంగా, దేవునికి దూరమై ఉన్న వాళ్ళని కూడా మీరు విమోచించి నిత్య విమోచన కలుగు చేసి సంతోషాన్ని, హృదయంలో ఆనందాన్ని కలుగు చేసి సహాయం చేయండి నాయన. ఉన్నత దీవెన కలుగు చేసి చూపించండి. అంతేకాదు తండ్రి, భయపడుతూ అయా 4 గోడల మధ్యలో ఉన్న శిష్యుల దగ్గరికి మీరు వెళ్ళి భయపడుకుడి, మీకు సమాధానము కలుగునుగా అని చెప్పి సమాధానాన్ని, శాంతిని కలుగు చేసిన దేవుడు ప్రభా. ఎలాంటి భయాలైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా నిశ్చయముగా మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి హృదయాల్లో గొప్ప సమాధానాన్ని కుమ్మరించండి. సమాధానం ఏలుబడి చేయనుగాక. ఒక్కొక్కరి హృదయాలలో అయా వ్యక్తిగత జీవితంలో, వాళ్ళ కుటుంబాలలో సమాధానాన్ని కుమ్మరించి సమాధానమే ఏలుబడి చేసేటట్లుగా సమాధాన కర్తగా మీరుండండి నాయన. దీవెన కలుగు చేయమని ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు మీరు సజీవుడిగా లేచి అయా మాకు కనబడి, అనేకులకు కనబడి అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో మీరు పునరుద్ధానుడై సజీవుడిగా లేపబడిన ఆశీర్వాదాలన్నీ అనుభవించేటట్టుగా సహాయం చేసి దీవెనలతో నింపమని, సమాధానాన్ని, శాంతిని కలుగు చేయండి. కన్నీళ్ళని నాట్యముగా మార్చండి. సంతోషంతో నింపమని వేడుకుంటున్నాం. ఉల్లాసంతో హృదయాలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. నిత్య విమోచన కలుగు చేసి దీవించమని, ఇంతవరకు మీ సేవకును బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. మొదటి పునరుద్ధానపు ఆరాధనలో మీరుండి మహిమకరంగా జరిగించినందుకు సర్వఘనత, మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధన ఎంతటితో ముగించడం జరిగింది.